ఈరోజైతే హాస్పిటల్‌కి వెళ్ళాలి ట్యూస్‌డే. ఇంకా లేవగానే బ్రష్ చేసి, టిఫిన్ చేసి, పాలైతే తాగేశాను. మా అమ్మ రోటి పచ్చడి చేస్తుందనమాట. గోంగూర చట్నీ. మా పునీత్ అక్కడే ఉన్నాడు. సరే అని చెప్పేసి మా పునీత్‌కి కూడా పాలు కలిపి అక్కడే తాపిస్తున్నాననమాట. మా వాడు ఏదైనా విచిత్రంగా చూస్తాడు కదా, అక్కడే ఉన్నాడు. ఏమేమి కావాలో నేను అవి బ్యాగ్‌లో పెట్టేసుకున్నాను. రిపోర్ట్స్, పర్స్ అండ్ వాటర్ బాటిల్. నెక్స్ట్ నేనైతే రెడీ అవుతున్నాను. యాక్చువల్‌గా 1 వీక్ గ్యాప్ అయితే వచ్చిందండి. లాస్ట్ వీక్ కూడా ఇట్లానే మేము రెడీ అయ్యాము. రెడీ అయ్యేసి ఎందుకైనా మంచిదని చెప్పేసి హాస్పిటల్‌కి ఫోన్ చేశాననమాట. డాక్టర్ గారు ఉంటారా లేరా అని చెప్పేసి. అప్పుడు గుడ్ లక్ ఏంటంటే రెడీ అయిన తర్వాత ఫోన్ చేశాను. ఆ వీక్ లీవ్‌లో ఉన్నారంట సారు. ఎళ్ళకుండానే ఆగిపోయామనమాట. లేకపోతే ఆ ఎండలో మళ్ళీ గంట జర్నీ చేసుకుంటా రిటర్న్ రావాల్సొచ్చేది. సో, ఈ వీక్ వస్తారనమాట. మండే రోజు ఫుల్‌గా ఉంటారని చెప్పేసి మేము ట్యూస్‌డే రోజు వెళ్ళాము. నేను పునీత్‌నైతే తీసుకెళ్ళట్లేదండి. మా చిన్నాన్న వస్తానన్నారు తీసుకెళ్ళటానికి. వాడైతే అట్లనే చూస్తున్నాడనమాట కోల్డ్ సైడు. లాస్ట్ టైం 2 టైమ్స్ తీసుకెళ్ళాము. నిద్ర వచ్చేసి ఇంకా చికా చేశాడనమాట. బస్సులో కూడా ఎంతసేపు పడుకోలేదు. సో, అందుకనే రిస్క్ ఎందుకని చెప్పేసి పునీత్‌ని తీసుకెళ్ళలేదనమాట. నేను మా చిన్నాన్నే వెళ్ళాము. నిన్న ఈరోజే వెదర్ కొంచెం కూల్‌గా ఉందండి. నిన్నైతే ఎండ అయితే అంత అనిపించలేదు కానీ ఉబ్బరిచ్చిందనమాట. ఇది తిరువూరు ఎంట్రన్స్‌లో ఇట్లా ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తదనమాట. మా దగ్గర నుంచి హాస్పిటల్‌కి అయితే కరెక్ట్‌గా 50 మినిట్స్ అయితే టైం పట్టిద్దండి హాస్పిటల్‌కి వెళ్ళటానికి. తిరువూరు రామకోటేశ్వర హాస్పిటల్ నేను చూపించుకునేదైతే. పునీత్ అప్పుడు కూడా అక్కడే చూపించుకున్నాను. బట్ డెలివరీ వేరే చోట అనమాట. ట్యూస్‌డే కాబట్టి అంత పెద్దగా జనాలైతే ఎవరూ లేరు. ఓపీస్ కూడా తక్కువే ఉన్నాయన్నమాట. ఇంక నేను వెళ్ళగానే ఓపీ రాపిచ్చేసుకొని బీపీ ఇవన్నీ చెక్ చేస్తారు కదా, వెయిట్ ఇవన్నీ చూపించుకున్నాక నాకు బ్లడ్ టెస్ట్ అయితే రాశారు. ఇంకా నేను ఆ స్లిప్ అక్కడ ఇచ్చేసి బ్లడ్ టెస్ట్‌కి బ్లడ్ ఇచ్చేసి వచ్చేసాననమాట. ఇక ట్విస్ట్ ఏంటంటే టెఫా స్కాన్ రాశారనమాట నాకు ఇంకొక 3 డేస్ 6th మంత్ ఎంటర్ అవుతుంది. సో, అందుకని టెఫా స్కాన్ రాశారు. అది అక్కడ తీరనమాట. వేరే చోట వెళ్ళి తీపిచ్చుకోవాలి. పెద్ద స్కాన్ కాబట్టి. సో, ఇంకా మా చిన్నాన్నకి చెప్తే అక్కడికి ఎక్కించుకెళ్ళారనమాట. అప్పటికి నా బీపీ 80 ఉంది. సో, నర్స్ చెప్పారు ఓఆర్ఎస్ తాగమని. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత తాగుదామని చెప్పేసి ఆగాను. ఇంకా అక్కడికైతే వెళ్ళేస్తే ఫుల్ రష్ ఉందండి. నా ముందు 20 స్కాన్స్ ఉన్నాయన్నమాట. ఇంకేం చేయాలో తెలియక నేను బయట బేకరీ దగ్గరికి వెళ్ళి ఒక స్వీట్ రోల్ అయితే తీసుకున్నాను. ఇంకా తినేసి వాటర్ తాగి వచ్చానన్నమాట. 2.5 అవర్స్ యాక్చువల్గా 2 అవర్స్ టైం పట్టిందా అని చెప్పారు. అక్కడ పర్టికులర్గా అయితే 3 అవర్స్ అండి కరెక్ట్గా మేము వెయిట్ చేసింది. ఇంకా 12:30కి అయితే మేము టిఫిన్ చేసేసి మళ్ళీ వెళ్ళామన్నమాట. నా బ్యాడ్ లక్ ఏంటంటే నా నేమ్ అయితే పిలిచారు. కరెక్ట్‌గా 2 అయ్యేసరికి వాళ్ళు లంచ్‌కి వెళ్ళారనమాట. అసలు ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే అంత ఇరిటేషన్ వచ్చిందనమాట నాకైతే అంతసేపు వెయిట్ చేసేసరికి. కానీ 15 మినిట్స్‌లోనే వచ్చేసారనమాట. నా స్కాన్ తీసేశారు. అప్పటికి 3 అయిపోయింది. మళ్ళీ హాస్పిటల్‌కి వస్తే పైన అన్నారు ఇంకా డాక్టర్ వెళ్ళిపోయారు. 3 అయింది కదా, మళ్ళీ 6కి వస్తారని చెప్పారనమాట. అసలు ఇక ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ రావాలి టాబ్లెట్స్ తీసుకోవటానికి. నాకైతే ఫుల్ బీపీ వచ్చేసిందండి. అసలుకే పునీత్‌ని మా అమ్మ దగ్గర వదిలేసి వచ్చాను. అతను ఆగుతాడా లేదా, ఏడిపిస్తున్నాడా అని చెప్పేసి అటు టెన్షన్ అనమాట. ఇక్కడికి వస్తేనేమో డాక్టర్ లేరు మళ్ళీ చూపించుకోవటానికి రావాలి. సర్లే అని చెప్పేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము ఫ్రూట్స్ తీసుకొని. ఇంటికి రాగానే మా వాడు ఆడుకుంటున్నారనమాట. నేను ఏం తెచ్చానా అని చూస్తున్నారు. 6 వరకు ఉండలేక మా చిన్నాన్నకు కూడా ఏవో వర్క్స్ ఉంటాయి అని చెప్పేసి వచ్చేసాము. మేము వచ్చేసరికి 4 అయింది. మా చెల్లి 4:30కి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మొత్తం చెప్పాము. మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. జస్ట్ ఆ రిపోర్ట్స్ చూపించుకొని ట్యాబ్లెట్స్ తెచ్చుకోవటమే అని సరే అంది. మేము 6కి స్టార్ట్ అయ్యామన్నమాట. 1 అవర్ జర్నీ కంపల్సరీ. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ సర్జరీకి వెళ్ళారన్నారు.
అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పోయింది. మేము వచ్చేసరికి మా అమ్మ పునీత్‌కి స్నానం చేపిచ్చి అన్నం తినిపిస్తుంది. వాడు అన్నం తినట్లేదని చెప్పేసి వాడికి మళ్ళీ గంట టైం అయినా కానీ స్లోగా తినిపించాననమాట. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ అసలు తినట్లేదు. 4 అంటే 4 ముద్దలే తిని వదిలేస్తున్నాడు. ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు ఊసేస్తున్నాడనమాట. ఇక అందుకే నైట్ టైం కంపల్సరీ నేనైతే కేర్ తీసుకొని పెడతాను. ఏమేమి టాబ్లెట్స్ ఇచ్చారో చూద్దాం. ఐరన్, కాల్షియం నెక్స్ట్ మల్టీవిటమిన్ సిరప్ ఇచ్చారు. పౌడర్ పాలల్లో కలుపుకునే పౌడర్ ఒకటి ఇచ్చారు. ఇది ఒకటి సిరప్ ఇచ్చారండి. నాకు ఎప్పుడూ ఇవ్వలేదు ఇది. ఏదో కొంచెం ఇష్యూ ఉన్నట్టుంది, దానికి సంబంధించి ఇచ్చారనమాట. యూరిన్ ఇన్ఫెక్షన్కి ఇది వెనీలా ఫ్లేవర్ అయితే ఇచ్చారు, పాలల్లో వేసుకునే పౌడరు. నెక్స్ట్ ఇవి నా రిపోర్ట్స్. బ్లడ్ అయితే 10.5 ఉందండి. ఓకే, పర్లేదు. థైరాయిడ్ కూడా లిమిట్లోనే ఉంది. అది యాక్చువల్గా లాస్ట్ మంత్ చేపించుకున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ రమ్మన్నారు. వెళ్ళి తీసుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి మేము అక్కడే ఉంచేసాము. నెక్స్ట్ హైదరాబాద్ వెళ్ళేసాం కాబట్టి నేను వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట థైరాయిడ్ రిపోర్టు. ఇంకా నైట్ వెళ్ళాక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రిపోర్ట్స్ అన్నీ చూశారు. అంతా ఓకే, బాగుంది. బేబీ మూమెంట్స్, హార్ట్ బీటు, ఉమ్మ నీరు, వెయిట్ అంతా ఓకే, బాగానే ఉందని చెప్పారనమాట. చెప్పి ఇక 1 మంత్కి అయితే నాకు ట్యాబ్లెట్స్ రాశారు. హాఫ్ అన్ అవర్ టైం పట్టింది, అంతేనండి. ఇది టెఫా స్కాన్ రాస్తారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఇంకో 3 డేస్ అయితే నాకు 6 మంత్స్ వస్తుందన్నమాట, 6th మంత్ వస్తుందన్నమాట. సో నేను ఇట్లా చెప్పగానే నాకు టెఫా అయితే రాశారు. టెఫా ఏంటంటే బేబీ పార్ట్స్ అన్నీ మంచిగా వచ్చాయా లేదా అని చెప్పేసి చూస్తారనమాట. మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళు అక్కడ చెప్పేస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఓకే, అంతా బాగానే ఉందని చెప్పారు. ఇది కలర్ స్కాన్ అనుకుంటా. మా పునీత్ అప్పుడైతే మొత్తం అంతా బ్లాక్ అండ్ వైట్లోనే ఉంది. బేబీ హార్ట్ బీటు, నోస్, మౌత్, బ్యాక్ బోన్ అవి అట్లా కలర్స్లో ఇచ్చారు. ఇది చూసారా, హెడ్, హ్యాండ్స్, ఇది బ్యాక్ బోను అట్లా అనమాట. ఇవి నాకు రాసిన ట్యాబ్లెట్స్ అనమాట. ఈ ప్రెగ్నెన్సీలో నాకు మేజర్ ఇష్యూ వచ్చేసి టీత్ పెయిన్ అండి. అది పీకాలని చెప్పారు. బట్ ఇక్కడ అడిగితే పీకకూడదని చెప్పారనమాట. ఏం చేయాలో